అమ్మ, ముందుగా వైకుంఠ ఏకాదశి అంటే చాలా మందికి తెలుసు. మరి ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి? ఇది ఏ సమయంలో వస్తుంది? దాని గురించి తెలియజేస్తారా? వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి అమ్మ. మామూలుగా అయితే ధనుర్మాసం అనగానే మనకి చైత్రం నుంచి పాల్గొనం దాకా ఉండే మాసాల్లో లేదే, ఇది ప్రత్యేకంగా ఇదేం మాసం అనే సందేహం రావచ్చు. కానీ ధనుర్మాసం పేరు అందరికీ తెలుసు. ఎందుకంటే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించేదాకా ఉండే నెల రోజులు నెలపట్టడం, గొబ్బెమ్మలు పెట్టుకోవడం, ఆ తరువాత హరిదాసులు రావడం, ఇంకా కొంచెం శ్రద్ధ కలిగినటువంటి వారు ధనుర్మాస వ్రతం అనే పేరుతో గోదాదేవి విరచిత తిరుప్పావైన అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనకి కొంచెం ధనుర్మాసం అన్న పేరు తెలుసు. కానీ ధనుర్మాసం ఏమిటి, ఎందుకు మిగిలినటువంటి చైత్రాది మాసాల్లో లేదు అంటే, సూర్యుడు సంచరించేటటువంటి విధానాన్ని అనుసరించి సూర్యుడు ఏ ఏ రాసుల్లో ప్రవేశిస్తే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ధనుసు రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి మళ్ళీ మకర రాశిలో ప్రవేశించేదాకా ఉండేటటువంటి ఈ 30 రోజుల్ని ధనుర్మాసం అంటారు. ఈ సమయంలో వచ్చే శుద్ధ ఏకాదశి. ఎందుకని ప్రత్యేకంగా ఏకాదశి అన్నది చాంద్రమానాన్ని అనుసరించి చెప్పేటటువంటి తిథి కదా. ఇటు సౌరమానం ప్రకారం చెప్తున్నారేమిటి అంటే, ఇది ఏకాదశి చాంద్రమానం ప్రకారం చంద్రుడికి ఉండేటటువంటి 11 కళలతో కూడుకున్న తిథి అనే అర్థమైనా అది ధనుర్మాసంలో వచ్చిన దానికే ప్రాధాన్యం. ధనుర్మాసం అంటే ఈ సమయంలో వచ్చేటటువంటి కొన్నిసార్లు మార్గశిర మాసంలోనే ఈ ధనుర్మాసంలో రావడం జరుగుతుంది. మార్గశిర శుద్ధ ఏకాదశి ధనుర్మాసంలో రావడం జరుగుతుంది. కొన్నిసార్లు పుష్యశుద్ధ ఏకాదశి ధనుర్మాసంలో రావడం జరుగుతుంది. కనుక మార్గశిరం పుష్యం అన్న లెక్క కాకుండా ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది ఈ ఏకాదశికి వైకుంఠానికి సంబంధం ఉందని. వైకుంఠ ద్వారాలు, అందులోనూ ముఖ్యంగా ఉత్తర దిక్కున ఉండేటటువంటి ద్వారాలు ఈనాడు తెరుచుకుని భక్తులందరికీ కూడా అప్పటి వరకు యోగ నిద్రా ముద్రితుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కొద్ది కాలం ముందు నిద్రలేచి, అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొన్నటువంటి వాడు తలుపులు తెరుచుకుని అందరికీ దర్శనమిచ్చేటటువంటి రోజుగా చెప్తారు. పైగా ఆ సమయంలో అప్పుడే నిద్రలేచి ప్రశాంతంగా ఉన్నటువంటి స్వామిని దర్శించుకునేటందుకు ముక్కోటి దేవతలు అక్కడే ఉంటారు గనక ముక్కోటి దేవతల్ని దర్శించుకున్నటువంటి ఫలితం కూడా లభ్యమవుతుంది. అందుకే దానికి ముక్కోటి ఏకాదశి అనేటటువంటి పేరు కూడా